చాలా మందికి పాత డాక్యుమెంట్స్ ఉంటాయి. ల్యాండ్ డాక్యుమెంట్స్ కావచ్చు, రకరకాల ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కావచ్చు ఇలాంటివి. ఆ ఓల్డ్ డాక్యుమెంట్స్ పోతూ ఉంటాయి. అలా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లీగల్‌గా వాళ్ళకున్నటువంటి రెమెడీస్ ఏంటి మేడం? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరికైనా సరే ఆస్తికి సంబంధించిన ప్రాపర్టీ పోయింది అంటే వెంటనే పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టాలి. అది మ్యాండేటరీ. ఓన్లీ ప్రాపర్టీ డాక్యుమెంట్సే కాదు, ఈవెన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ పైన కూడా ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. ఎందుకంటే ఆన్ రికార్డ్లో మీరు మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ అ ప్రొసీజర్ వేర్ యూ హ్యావ్ టు స్టార్ట్. అంటే ప్రొసీజర్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడమే. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన తర్వాత మరి ఒరిజినల్ డాక్యుమెంట్కి సంబంధించిన మీ దగ్గర ఏదైనా జిరాక్స్ ఉన్నా, లేకపోతే దానికి సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్ నెంబర్ పట్టుకుని వెళ్ళి ఎస్ఆర్ఓలో అప్లై చేయాలి సర్టిఫైడ్ కాపీస్ కోసం. లేదు అంటే అట్లీస్ట్ మీ సేవలో ఒకవేళ ఆ డాక్యుమెంట్స్ 2008 తర్వాత ఉన్న డాక్యుమెంట్స్, రిజిస్టర్డ్ అయిన డాక్యుమెంట్స్ అంటే మాత్రం ప్రతిదీ ఆన్లైన్ అవైలబుల్ ఉంటుంది. కానీ 2008 కంటే ముందు డిజిటలైజేషన్ కాలేదు, ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ అవ్వలేదు కాబట్టి అవి దొరకడం కష్టం. సో దానికి మీరు ఎస్ఆర్ఓకి వెళ్ళి సర్టిఫైడ్ కాపీస్ అనేది అప్లై చేయాలి. అంటే మీ పేరు మీద ఒక అప్లికేషన్ పెట్టాలి, ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ ఇవ్వాలి, మెయిన్గా డాక్యుమెంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఏ ఇయర్దో ఆ డీటెయిల్ అనేది ఇవ్వాలి. అట్లా అప్లికేషన్ పెట్టినప్పుడు ఆ సర్టిఫైడ్ కాపీకి సంబంధించిన నార్మల్ ఫీజు ఉంటుంది. సో చాలామంది ఇట్లా మోసాలు చేస్తూ ఉంటారు. అంటే వేలల్లో ఉంటుంది, లైక్ థౌజండ్స్, అంటే 10,000 20,000 కూడా తీసుకుంటూ ఉంటారు. అలా ఉండదు, చాలా నామినల్ ఫీజు ఉంటుంది. ఆ నామినల్ ఫీజు కట్టి ఆ సర్టిఫైడ్ కాపీ అనేది అప్లై చేసి తీసుకోవచ్చు. ఆ కాపీకి ఇచ్చినందుకు కూడా మీరు అంతో ఎంతో ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఆ ఫీజు బట్టి మీకు ఆ సర్టిఫైడ్ కాపీస్ ఇస్తారు. అండ్ ఒకవేళ అది ఆన్లైన్లో ఉంటే మాత్రం సర్టిఫైడ్ కాపీస్ అనేది మీకు మీ సేవ నుంచి కూడా తీసుకోవచ్చు. కానీ ఒకవేళ ఇది ఎందుకు అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు అమ్మాలనుకున్నప్పుడు ఒరిజినల్స్ లేకపోతే దాని వాల్యూ తగ్గినట్టే, ప్రాపర్టీ వాల్యూ తగ్గినట్టే. ఒరిజినల్స్ ఎట్టిపోయినాయి అని అడుగుతారు ఎవరైనా సరే. ఇప్పుడు ప్రాపర్టీ కొనడానికి వెళ్ళినప్పుడు ఓనర్ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ లేకపోతే దాని వాల్యూ తగ్గినట్టే. ఎందుకంటే అడుగుతారు, ఏదో మీరు ఏమైనా మార్గేజ్ చేసిండ్రా, అసలు మీదైన ప్రాపర్టీ మీదైనప్పుడు మీ దగ్గర ఒరిజినల్స్ ఎందుకు లేవు అని అడుగుతారు. మళ్ళీ బ్యాంక్ లోన్లు అప్లై చేయాలని ఒరిజినల్స్ అడుగుతారు. సో వీటన్నిటి కూడా ఒరిజినల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఒకవేళ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు అంటే ఈ సర్టిఫైడ్ కాపీస్ ప్లస్ ఆ ఎఫ్ఐఆర్ కాపీ రెండు కనుక పెడితే మీరు స్ట్రాంగ్ ఉన్నట్టు. అవతల వాళ్ళు మీరు నమ్ముతారు, ఓకే కరెక్టే నిజంగానే కూడా పోయింది, పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టిండ్రు కదా, సో పోయిందని అవతల వాళ్ళని ఎట్లీస్ట్ మీరు కన్విన్స్ చేయగలుగుతారు, వాళ్ళు కూడా నమ్ముతారు నిజంగానే పోయిందని చెప్పి. సో ఈ త్రూ అవుట్లో ఇంకొక డౌట్ ఉండొచ్చు, చాలామంది పాత డాక్యుమెంట్స్ ఉంటాయి. అంటే ఎంత పాత అంటే ఇంకా 70s అట్లాంటి ఆ ఇయర్స్లో చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, డాక్యుమెంట్ చినిగిపోయింది, గాట్ వెరీ ఓల్డ్, చినిగే స్టేజ్లో ఉంది, చినిగిపోయింది, అది దొరకలేదు, ఇప్పుడు ఏం చేయాలని చాలామంది క్లయింట్స్ కూడా అడుగుతుంటారు. కొంతమంది కేసెస్ వేస్తే కూడా పార్టిషన్స్ కూడా అలాంటి కేసెస్ వేసినప్పుడు కూడా ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ చాలా ఇంపార్టెంట్. సో అలాంటి టైంలో ఏం చేయాలని అడుగుతుంది. దీని కూడా ఏంటంటే ఎస్ఆర్ఓ ఇప్పుడు మన దగ్గర ఏదైతే రిజిస్టర్డ్ కాపీ ఉంటుందో దాని ఒక కాపీ ఈవెన్ ఎస్ఆర్ఓలో కూడా ఒకటి ఉంటుంది. అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా దీనికి సంబంధించిన కాపీ ఒకటి పెద్ద పెద్ద కట్టల్లో పెట్టి స్టోర్ చేసి పెడతారు ఇట్లాంటి వాటి కోసం అని చెప్పి. వాళ్ళ దగ్గర కూడా మెయింటైన్ కావాలి కదా, ఆ రికార్డ్ వాళ్ళ దగ్గర మెయింటైన్ అవ్వడానికి, ప్లస్ మనకు ఫ్యూచర్లో ఏమైనా కావాలన్నా కూడా పెడతారు. సో దాన్ని ఏం చేస్తారంటే ఆ ఒరిజినల్ కాపీని యాజ్ ఇట్ ఈస్ జిరాక్స్ తీసి ఇస్తారు, కానీ ఫస్ట్ పేజ్ మాత్రం ఒరిజినల్ ఉంటుంది. ఓకే, అంటే మీకు చూస్తే మీకు కనపడుతుంది అనమాట. ఫస్ట్ పేజ్ మాత్రం సర్టిఫైడ్ కాపీలో క్లియర్గా తెలుస్తుంది. ఆ సర్టిఫైడ్ కాపీ అని తెలుస్తుంది, ఈవెన్ ఒరిజినల్ కాదని తెలుస్తుంది, దాన్ని సెకండరీ కాపీ అంటాం. సో ఎస్ఆర్ ఆఫీస్లో వెళ్తే మీరు అప్లై, మీ అదృష్టం అంతా బాగానే ఉండి అది కనుక ఒకవేళ రికార్డ్ మెయింటైన్ అయ్యి మీది నిజంగా దాపెట్టి ఉంటే మీకు 50-60 కాపీ కూడా దొరుకుతుంది. సో కొన్నిసార్లు ఇంకో డౌట్ కూడా అడుగుతుంటారు, కొన్నిసార్లు ఎస్ఆర్ఓలో అప్లై చేసినా కూడా రెస్పాండ్ అవ్వరు, దొరకట్లేదని చెప్పేసి ఇంకా వదిలేస్తారనమాట. దే విల్ నాట్ ఈవెన్ రెస్పాండ్, మీరు అడిగినాడు ఇవ్వరు. సో అలాంటి టైంలో ఏం చేయొచ్చు అని కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఒకవేళ మీరు అప్లై చేశాక సర్టిఫైడ్ కాపీ కనుక ఇవ్వలేదు, వాళ్ళు ఏదైనా రీజన్స్ ఇస్తున్నారు, ఒకవేళ అలాంటి సందర్భంలో మీరు హైకోర్టులో వేసి హైకోర్టు నుంచి చెప్పించుకోవచ్చు, ఏంటి ఇట్లా మేము అడుగుతున్నాము కానీ ఇవ్వట్లేదని. అప్పుడు ఎస్ఆర్ ఆఫీస్ వాళ్ళు అక్కడికి వచ్చి సమాధానం చెప్పాలి ఎందుకు ఇవ్వట్లేదు రికార్డ్. అండ్ ఒకవేళ నిజంగా పోయింది అన్నా కూడా దే విల్ హ్యావ్ టు షో దట్ ప్రూఫ్ పోయింది అని చెప్పేసి. సో దాని నెక్స్ట్ రెమెడీ ఏంటి అనేది వాళ్ళే చెప్పాలి. సో ఎవరైనా సరే ఇట్లా మిస్ అయింది, ఎస్ఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఇది కూడా చేయొచ్చు.